అయ్య బాబోయ్! వచ్చేసా ఆగండి ఆగండి. మీరు స్కిప్ చేయకుండా వీడియో కంపల్సరీగా చూడండి. ఇది నేను ఎన్వి ఎప్పుడు వండినా నా కుటుంబ సభ్యులందరికీ చాలా ఇష్టం. అదేంటే మేము అలాగే చేస్తాము. కానీ ఈ టేస్ట్‌లన్నీ డిఫరెంట్‌గా ఉంటే చాలా బావుంటాయి. మేము చేసేదేమో నార్మల్‌గా ఉండిద్దని నన్నందరూ ఇలా మెచ్చుకుంటూ ఉంటారు. మరి నేనేమైనా డబ్బా కొడుతున్నానని మీరు అనుకుంటున్నారా? అయ్యయ్యో! నేను ఏదైనా ఉన్నదే చెప్తాను. మరి సీక్రెట్ మసాలా అంటే ఎవ్వరికీ చెప్పకూడదు. అవునా కాదా? అలాంటప్పుడు మరి మీరు కూడా నా కుటుంబ సభ్యులు కాబట్టి మీకు కూడా వివరంగా చూపిస్తున్నాను. ఇలాగని చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకి. కడుపారా ఎన్వీలంటే ఇష్టం లేనోళ్ళు కూడా పడి చేస్తారు. సరేనా? ఇంకా స్టార్ట్ అవుదాం మరి. మరి అన్నీ వివరంగా అన్నీ నోట్ చేసుకోండమ్మా. ఇలాగని చేసుకోండి. సంవత్సరం వరకు నిల్వ ఉండేలాగా ఎట్టి పరిస్థితుల్లో ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టకుండా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుని దాంట్లో వేసుకునే విధంగా చూపిస్తున్నాను. సరేనా? ఇప్పుడు ఈ మసాలా మొత్తం అయ్యేంత వరకు మీరు మంట అనేది సిమ్‌లో పెట్టుకోండమ్మా. సరేనా? హై వద్దు, ఇటు మీడియం కూడా వద్దు. ఇలాగ ఒక కళాయి పెట్టుకొని చక్కగా మనకి తడిగా ఉండకూడదమ్మా, పొడిగా ఉండాలి. ఎందుకంటే సంవత్సరం వరకు మనకి నిల్వ ఉండాలి కదా! అందువల్ల. ఇలా ఒక 50 గ్రాముల ధనియాలు తీసుకొని శుభ్రంగా సిమ్‌లో ఒక 10 నిమిషాల వరకు కొంచెం లైట్ బ్రౌన్ రాగానే వేరే ప్లేట్‌లో తీసుకున్నాను. ఇప్పుడు అది చల్లారుతూ ఉండంగా మళ్ళీ అదే కళాయిలో దాల్చిన చెక్క 50 గ్రాములు, మిరియాలు 3 ప్యాకెట్లు రూ. 5 ప్యాకెట్లు ఉంటాయి కదమ్మా! అవి 3 వేసుకున్నానమ్మా. ఇప్పుడు లవంగాయలు చక్కగా ఇది కూడా 50 గ్రాముల ప్యాకెట్ అమ్మా. సరేనా? ఇప్పుడు జీలకర్ర అనేది ఒక 50 గ్రాముల ప్యాకెట్టు మొత్తం వేసుకోండమ్మా. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు జాపత్రి ఒక రూ. 20 వేసుకోండమ్మా. సరేనా? ఇక జాజికాయ కూడా అలాగే వేసుకున్నాము. ఒక రూ. 20 మీరు అడిగితే ఇస్తారు. సరేనా? ఇప్పుడు బిర్యానీ ఆకులమ్మా. ఇది 10 గ్రాములు వేస్తే చాలమ్మా. చక్కగా ఇప్పుడు మనం ఇలాచి ఒక 30 గ్రాములు వేసుకోండమ్మా. ఇలాచి అంటే యాలక్కాయలమ్మా. సరేనా? ఇక మనం ఒక 5 నిమిషాల వరకు సిమ్‌లోనే ఇలాగా రోస్ట్ చేసుకోండమ్మా చక్కగా. ఇక మనం ఒక మిక్సీ జార్‌లో చుక్క నీరు కూడా ఉండకూడదమ్మా. ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి. ఇప్పుడు మనం ధనియాలు ఆల్రెడీ వేయించుకున్నాం కదా! అది చల్లారంగానే ఇమ్మీడియట్‌గా ఒక్కసారి మిక్సీ పట్టుకోండమ్మా. మెత్తగా మిక్సీ పట్టుకోవాలమ్మా. సరేనా? ఎక్కడ పలుకులు కూడా ఉండకూడదు. మనకి కంప్లీట్‌గా మనం పొడి మసాలా నీట్‌గా ఉండాలి. సరేనా? ఇలా మెత్తగా అయిన తర్వాత ఇక మనం దాన్ని వేరే ప్లేట్‌లో పెట్టుకోండమ్మా. ఎందుకంటే ఇంకోటి కూడా మనం మిక్సీ యాడ్ చేయాలిగా. ఇప్పుడు అదే మిక్సీ జార్‌లో సెకండ్ టైం మనం వేయించుకున్నాం కదా దినుసులన్నీ, అవి మొత్తం వేసుకొని చక్కగా ఇన్నాడ జాజికాయ ఉంది కదమ్మా, అది కాయలా ఉంటే కాయలాగానే ఉండిద్ది. దంచుకొని వేసుకోండమ్మా. సరేనా? ఒకసారి చెత్త కొట్టుకొని ఇలా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండమ్మా దాన్ని కూడా. ఇది కూడా మనకి కంప్లీట్‌గా మెత్తగా ఉండాలమ్మా. సరేనా? ఇలా మెత్తగా అయిన తర్వాత ఇమ్మీడియట్‌గా మనం ధనియాల పౌడర్‌ని ఇప్పుడు ఈ మసాలా పౌడర్‌ని మొత్తం కంబైన్ చేసి ఒక్కసారి గరిటెతో అయినా లేదంటే మీ చేత్తో అయినా బాగా కలుపుకోండమ్మా. సరేనా? ఇక ఇంతేనమ్మా. ఓవరాల్‌గా మొత్తం కంబైన్ అయిన తర్వాత చక్కగా పొడిగా ఉన్న బాక్స్ ఉండేది కదమ్మా, మీ దగ్గర ఏది ఉంటే అది స్టోర్ చేసుకోవడానికి చక్కగా అది మొత్తం వేసేసుకొని మీరు ఫ్రిడ్జ్‌లో కాకుండా నార్మల్‌గానే బయట ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సరేనా? ఖచ్చితంగా సంవత్సరం పైనే ఉండిద్దమ్మా. ఈ మసాలా అనేది మనకి పద్దాగా చేసుకోవాలనుకుంటే తలనొప్పిగా ఉండిద్ది కాబట్టి ఇలా ఇన్స్టెంట్‌గా చేసుకున్నారనుకో మీరు ప్రాబ్లం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. సరేనా?